నేను చూడలేదు. లోపలేం చేస్తున్నావు? ఎవరైనా బాత్రూంలో ఏం చేస్తారు? బాత్రూమ్ లో ఉన్నావు, నాకు తెలియాలి కదా. నువ్వు లోపలికి వచ్చావు, నాకు తెలియదు కదా. ఇట్స్ ఓకే, నాకు కొంచెం హెల్ప్ చేస్తావా? ఏం చేయాలి? ఇది స్టక్ అయిపోయింది, కొంచెం పైకి తీస్తావా? రా. వస్తున్నా. ఏయ్, కళ్ళు మూసుకో. నేను చెప్పేంత వరకు కళ్ళు తెరవకూడదు. ఓకే. షో. అక్కడ కాదు, పైన. నువ్వు చూసావు? అవును చూశాను. నువ్వు చూసావు? అవును చూశాను. నువ్వు నిజంగానే చూసావు? అవును నేను చూశాను. అమ్మా, నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే. నువ్వు చూసావంటే చూడలేదని అర్థం. నిజం చెప్పావు కాబట్టి బతికిపోయావు, లేకపోతే మామ్ ని పిలిచి నీ తోలు తీయించేదాన్ని. కాఫీ. నాకు మాత్రమే కాఫీ తీసుకురా. శృతికి హార్లిక్స్. హలో, కిచెన్ పైన కాదు కిందుంది. త్వరగా తీసుకురా. క్విక్. ఇలా రేకమంటే ఎంత రాచకంగా ఉండదు అనుకోలేదు. హార్లిక్స్ అక్కడ పెట్టు. పెళ్ళిలో చూడలేదు కానీ ఫిగర్ బాగానే ఉంది. ఏం బతుకురా అనేది. పెళ్ళాం అందాన్ని కూడా పక్కింటోళ్ళ దొంగలా చూడాల్సి వస్తుంది. That's it for today. శృతి, మార్నింగ్ ఇంత కష్టపడ్డం అవసరమా? మరి మిస్ ఇండియా టైటిల్ ఊరికే ఇచ్చేస్తారా? నాకు మిస్సెస్ అయిన తర్వాత కూడా నీకు మిస్ ఇండియా టైటిల్ అంత అవసరమా? ఏంటి? అబే అదేం లేదు. ఈ ఎగట్టాలు కిందరాలు కాకుండా యోగా చేస్తే నీ ఫిగర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది కదా అని. ఐ నో, కానీ మంచి యోగా టీచర్ కోసం చూస్తున్నా. నేనున్నాను కదా, ఎవరెందుకు? నువ్వు. నీకు యోగా వచ్చా? మామూలుగా కాదు, బీభత్సంగా వచ్చు. ఆహా, అయితే నేర్పించు. వై నాట్? ఇంప్రెసివ్. కమ్ ఆన్. యోగా నేర్పిస్తానని నా నడుం ఇరుక్కొట్టాడు మమ్మీ. నాకేం తెలియదు. నిన్ను మిస్ ఇండియా అవ్వకుండా అవిటి దాన్ని చేసి తన గుప్పెట్లో పెట్టుకోవాలనే వాడి ప్లాన్. అందుకే అకార్డింగ్ టు మై రూల్స్ బుక్ క్లాస్ 69 మగాళ్ల మాటలు మనం అస్సలు వినకూడదు. మన మాటలే వాళ్ళు చచ్చినట్టు వినాలి. మనం పెడితే తినాలి, తిడితే పడాలి. ఓకే మమ్మీ, లైఫ్ లో వీడి మాటలు ఫోన్ లో కూడా విన్ను. I'll never repeat this mistake again. I'll never listen.